చాలా మందికి తెలియదు అంబేద్కరిజం అంటే ఏందో. పాపం మా నరేందర్ సార్ లాస్ట్ మాట్లాడారు కానీ ముందు మాట్లాడతారు బాగా సబ్జెక్ట్. ఎందుకంటే మీరు పెద్దోళ్ళు మాట్లాడే మీరు లాస్ట్ కంటే లాస్ట్ అయిపోతుంటారు. అందరు మాట్లాడతారు కానీ సబ్జెక్ట్ చెప్పే విధానం బ్రహ్మాండంగా ఉండే కానీ ఆయనకు టైం దొరకలేదు. ముందే ఆయనకి ఇస్తే ఇవాళ మనం అంబేద్కర్ ఎందుకు పెట్టుకుంటున్నాం, ఆ అంబేద్కర్ ఒక గొప్పతనం ఏంది, ఈడ సాతిలు ఎందుకు పెట్టుకోవాలా అవసరం వచ్చింది అనేది చెప్పే విధానం నరేందర్ సార్ బాగా చెప్తుండే. చివరికైతే ఏమనుకో మళ్ళీ ఇంకోసారి నేను ఇది ఎప్పుడో ఓపెన్ చేసుకుందాం అంటే నేను ఓపెన్ చేయండి సార్ అని చెప్తే లేదు మన జిల్లాలో అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి, అందరు గతంలో మాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు నాయకులు అని చెప్పి అందరినీ కూడా పిలవాలని చెప్పి నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీ అందరినీ కూడా కామారెడ్డి జిల్లా నా సంఘంలో అందరినీ పిలవండి అని చెప్పి అందరినీ కూడా ఆహ్వానం చెప్పడం జరిగింది. ఎవరు నాకు పార్టీలు అవి ఏముంటాయి ఇవాళ మా ఈ కులం ఆ కులం ఉండదు. ఇవాళ నిజంగా కూడా సాతేలిలో ఉన్నది 100% బహుజనులే. వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. 100% బహుజనులు. ఇవాళ బహుజనులు ప్రత్యక్ష అంబేద్కర్. అంబేద్కర్ అంటే ఒక గిరిజనులకు ఒక మాలకు ఒక మాదికకు కాదు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వాడి కూడా ఆయన ప్రత్యక్ష దైవమే. ఇది వాస్తవం. అందరూ ఏమంటారంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించింది. వెదవల్లారా అది